ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ చవాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సుధీర్ గారు. నమస్కారం అండి. హరోం హర. హరోం హర. మురుగా ఆయన గురించి మాట్లాడతానండి. చాలా ప్రత్యేకంగా ఉంటాయి, ఎన్నో విశేషాలు. ప్రత్యేకంగా 6 క్షేత్రాలు ఎంతో విశేషవంతమైనవి, అద్భుతమైనవి ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి. అందులో తిరుచెందూర్ చాలా ప్రత్యేకమని చెప్తారు. ఆలయ విశిష్టత, అక్కడ జరిగేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు, వీటి గురించి మాట్లాడదాం. తప్పకుండా. తిరుచెందూర్ మీకు కన్యాకుమారి నుంచి రామేశ్వరం బై రోడ్ వెళ్తున్నారు అంటే మీరు తిరుచెందూర్ కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సీషోర్లో ఉన్న టెంపుల్, అలలు ఆ ఆలయం గోడలకు తాకుతుంది, అంత అద్భుతమైన ఆలయం. సముద్ర తీరంలోనే ఉంటుంది. ఇక్కడ పురాణం ఏంటంటే సురాపద్మ సంహారము సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ చేశారు అని చెప్పేసి, ఆ లీల అంతా ఇక్కడ చూపించారు అని చెప్పి ప్రతీతి. ఎంత అద్భుతమైన ఆలయం అంటే అక్కడ ఆ ప్రాంతం వాళ్ళందరికీ తిరుచెందూర్ మురుగా చాలా ప్రత్యేకమైన వాడు. మనకి కేరళ పూజా పద్ధతులు, తాంత్రికమైన పూజ, తంత్రం వాడి చేస్తారు. ఆ పూజా పద్ధతి కూడా మీరు తిరుచెందూర్లో చూడొచ్చు. అయితే ఇక్కడ 2 విగ్రహాలు ఉంటాయి. ఒక ఉత్సవమూర్తి జయంతినాథుడు, సాక్షాత్తు మూలవిరాట్ చతుర్భుజుడిలా అలా ఉంటాడు. ఇంకో షణ్ముఖుడు నిల్చుని 6 ముఖాలతో 12 చేతులతో ఉంటారు ఆ స్వామి. చాలా అద్భుతమైన స్వరూపం. అయితే సుమారుగా 17th సెంచరీ ఆ టైంలో ఇన్వేషన్ జరిగింది, చాలా పెద్ద ఇన్వేషన్ జరిగింది అక్కడ తిరుచెందూర్ ప్రాంతంలో. పోర్చుగీస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి సముద్రంలో పారేస్తారు. 1 సంవత్సరం తర్వాత స్వామి కలలో కనపడి, ఇలా సముద్రంలో మీరు పడవ వేసుకొని వెళ్ళండి, నిమ్మకాయ తేలుతూ ఉంటుంది అక్కడ, గరుత్మంతుడి గరుడ పక్షి తిరుగుతూ ఉంటుంది, మీకు పుష్పమాల కనబడుతుంది, అక్కడ లోపలికి వెళ్తే నేను కనబడతానని చెప్పి చెప్తారు. ఆ విగ్రహము ఇప్పటికీ మీరు చూడొచ్చు ఆలయంలో. అభిషేకాలు, ఉత్సవాలు అవి షణ్ముఖుడికి అవుతాయి. 6 ముఖాలు సుబ్రహ్మణ్య స్వామి. చాలా అంటే సముద్రంలో ఉప్పు నీళ్ళలో 1 సంవత్సరం ఉన్నారు కనుక కొంచెం అలా ఎరోడై ఉంటాడు, కానీ ప్రాచీన విగ్రహం. ఈ ఆలయంలో జరిగే ఉత్సవము సూరసంహార ఉత్సవం ప్రతి సంవత్సరం. దీపావళి అయిన తర్వాత వచ్చే షష్ఠి, సంహార షష్ఠి. ఆ షష్ఠికి ఇక్కడ లక్షల మంది. ఈ ఉత్సవం మొత్తం అక్కడ బీచ్, ఆ టెంపుల్కి తాక్కునే పెద్ద బీచ్ ఉంటుంది, ఆ బీచ్లోనే చేస్తారు ఉత్సవం. స్వామి తన వేలాయుధం తీసుకొని రావడము, సురాపద్ముడు సంహారం చేయడం, ఆ లీలలాగా జరుగుతున్నాడు. సురాపద్ముడు వేషాలు మారుస్తూ ఉంటాడు అనమాట, చెట్టులాగా, ఏనుగులాగా, కుక్కుటంలాగా, సింహంలాగా, ఇలాంటి మారుస్తూ ఉంటాడు. దానికి తగినట్టు సంహారం చేస్తూ ఉంటాడు స్వామి. చేసిన తర్వాత సురాపద్మ సంహారం అయిపోయిన తర్వాత సురాపద్ముడు స్వామికి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోవడం. ఈ ఉత్సవం చాలా ప్రత్యేకంగా మీకు తిరుచెందూర్ ప్రాంతంలో మీరు చూడవచ్చు. ఈ ఆలయం మీరు లోపల వెళ్తే ఎంత స్ట్రాంగ్ వైబ్రేషన్స్ అంటే, మీరు ఆ టెంపుల్లో సునామీ జరిగింది కదా, చాలా నష్టం జరిగింది ఆ ప్రాంతం అంతా. తిరుచెందూర్కి మాత్రం అలలు రాలే, ఇంకా వెనక్కి వెళ్ళాయట అలలు సునామీ టైంలో. అంత అద్భుతమైన సుబ్రహ్మణ్య ఆలయం. 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఇదొక ప్రముఖమైన క్షేత్రం. సుధీర్ గారు, సర్పకావడి అనేటువంటి ఒక ఉత్సవం చేస్తారంట కదండి అక్కడ తిరుచెందూరు ఆలయం దగ్గర, విశేషాలు చెప్పండి. ఈ సర్పకావడి అనేది తిరుచెందూర్కి చాలా ప్రత్యేకమైనటువంటి ఉత్సవము. స్కందషష్ఠికి వీళ్ళు మనం కావడి చూస్తాం కదా, సుబ్రహ్మణ్యుడి కావడి అని చెప్పి మోస్తారు. ఉత్తర భారతదేశంలో కావర్ అని చెప్పేసి కావర్ యాత్ర అంటారు కదా. ఈ దక్షిణ భారతదేశంలో అదే కావడి అవుతుంది. సో స్వామికి సుగంధ ద్రవ్యాలు, అభిషేకానికి కావాల్సినటువంటి పాలు, పెరుగు, పన్నీరు, ఇటువంటివన్నీ దాంట్లో కట్టుకొని తీసుకెళ్ళి ఆ స్వామికి అభిషేకం చేసే దాంట్లో ఉంటుంది. ఒక కావడి సర్పంతో, అంటే నిజంగా సర్పం ఉన్న కావడి తీసుకుని స్వామికి ఆ కావడి పెట్టుకొని నాట్యం ఆడుతూ, ఇదుంబన్ అనొక రాక్షసుడు బేసికల్గా, ఆ రాక్షసుడు స్వామి కోసమని ఆ పర్వతాలు మోసుకుంటూ సేవ చేశాడు పళని దగ్గర అని చెప్పేసి, అప్పటి నుంచి కావడి ఉత్సవం మొదలైందని చెప్పేసి, ఈ ఉత్సవ భాగంగానే స్వామికి అభిషేకానికి కావాల్సిన ద్రవ్యాలు అవన్నీ తీసుకొని రావడం చేస్తారు. ఈ స్కందషష్ఠి ఉత్సవాల్లోనే వీళ్ళు సర్పకావడిని చేసి, ఆ సర్పకావడి మళ్ళీ ఆ సర్పాన్ని సముద్రంలో వదిలేస్తారు. ఆ సర్పం అలాగే సముద్రంలో అంతర్ధానం అయిపోతుంది. మీరు ఆన్లైన్ చూస్తే మీకు కనబడుతుంది. అసలు అది నిజంగా అద్భుతమైన ఘట్టం. సముద్రంలో అలా విడిచిపెట్టడం కానీ అవి అన్నీ చూస్తుంటే
భలే విశేషంగా జరుగుతాయి ఎక్కడైనా సరే ఆ సుబ్రహ్మణ్య స్వామికి. ఆయన సర్పరూపంగా కూడా పూజలు చేస్తారు చేస్తారు. చాలా చోట్ల. సుధీర్ గారు, అయితే ఒక్క మాట, అక్కడ స్వామిని చూడగానే భయపడతారు చాలామంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఎందుకు ఆ సుబ్రహ్మణ్యం చూస్తే భయం వేస్తుంది? భయం అని కాదు, అంటే అక్కడ ఉన్న స్వరూపము స్వామి సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు ఉన్నాడు కదా, 6 క్షేత్రాల్లో సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తుగా ఉన్నాడు. అలాగే తిరుచెందూరులో కూడా ఉన్నారు. కొంతమంది పర్సెప్షన్స్ అయి ఉంటాయి, కానీ నిజానికి అక్కడ చూసి భయపడాల్సిన అవసరం లేదు, సాక్షాత్ భగవంతుడే కనుక. కాకపోతే తిరుచెందూరులో మీరు గమనించాల్సింది చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్. ఆ క్షేత్రంలో జరిగేటువంటి అనుష్ఠానాలు, పూజలు, స్వామి సాక్షాత్తు ఉండడం, దానివల్ల మీరు అక్కడ వెళ్తే మీకు డెఫినెట్గా ఫీల్ వస్తుంది. కొన్ని క్షేత్రాలు మనం చెప్పుకోదగినటువంటి, తిరుమల వెళ్తే మనకి ఎలాంటి ఫీల్ వస్తుంది, స్వామికి ఒక్క క్షణం చూసినా మనకి తెలిసిపోతుంది కదా, అట్లాగే తిరుచెందూరులో కూడా మీరు అలా చూడొచ్చు. పళనిలో అలాగే ఉంటుంది. సో మీరు చూడడం, దోస్ ఆర్ ది స్ట్రాంగ్ ఎనర్జీస్ ఇన్ ద టెంపుల్. అంతే తప్ప, అంటే మన భావన అనుకోవాలి అంతే. కానీ చాలా ప్రత్యేకం అక్కడైతే. అవును, చక్కగా వివరించారండి. మిగతా 5 క్షేత్రాల గురించి కూడా మనం మాట్లాడదాం. తప్పకుండా. సుబ్రహ్మణ్య స్వామి ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకంగా ఉంటాయి. నేను తిరుత్తని ఒక్కటే చూడగలిగాను, మిగతావి చూడలేదు. చూడాలి, స్వామి అనుగ్రహమే అది ఖచ్చితంగా. చాలా అద్భుతమైన చరిత్రలో ఒక్కొక్క ఆలయం కూడా. తెలుసుకుందాం వాటన్నిటి గురించి కూడా. హరోం హర. హరోం హర. నమస్తే.